ఎవ్రీవన్. సో మనం ప్రీవియస్ క్లాస్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంది, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంది, ఓకేనా, ఇవన్నీ చూసుకున్నాం కదా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఏం ఫార్ములా ఉంది, ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ప్రాబ్లమ్స్ ఎలా ఓకేనా చేయొచ్చు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంది, ద స్పీడ్ ఆఫ్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ద వాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ద మీడియం, అంటే n is equals to c by v. సో దీన్ని బేస్ చేసుకుని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ని బేస్ చేసుకుని మన స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ కన్సిడర్ మీడియం, మనకి ఏ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ కావాలో ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. రైట్, అండర్స్టాండ్. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాము, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దాని మీద ఒక ప్రాబ్లం కానీ చేసాం, ఓకేనా. సో కాబట్టి నెక్స్ట్ ఈ క్లాస్లో ఏం ఫైండ్ అవుట్ చేసుకున్నామంటే లెన్సెస్ చూద్దాం, ఓకేనా. ఈ క్లాస్లో అంటే టుడేస్ క్లాస్. సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ లెన్సెస్. ఓకే లెన్సెస్ అంటే ఏదో చూద్దాం. ఇవి ఇంకా ఇంపార్టెంట్, ఇవి లెన్సెస్ అనేవి అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఆ పార్ట్లో మిర్రర్స్ ఎలా ఇంపార్టెంటో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఈ పార్ట్లో లెన్సెస్. రిఫ్లెక్షన్లో మిర్రర్స్ గురించి చదివితే రిఫ్రాక్షన్లో ఎవరి గురించి చదువుతున్నాము, లెన్సెస్ గురించి చదువుతున్నాము, ఓకేనా, అండర్స్టాండ్. కాబట్టి లెన్సెస్ అంటే ఏదో చూద్దాం. లెన్స్ అనేటివి ఎలా ఫామ్ అవుతుంది అంటే ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ నుంచి ఫామ్ అవుతుంది లెన్సెస్. ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అంటే ఏంది, ఆ మెటీరియల్లో లైట్ అనేది ఈజీగా పాస్ అవ్వాలి. ఎగ్జాంపుల్ గ్లాస్, ఓకేనా. గ్లాస్ అంటే గ్లాసులో లైట్ అనేది ఈజీగా పాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి గ్లాస్ అనేది ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్. ఈ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ని మనం బౌండ్ చేసుకుంటే, మౌల్డ్ చేస్తే ఒక షేప్ లాగా, ఆ షేప్స్ని ఏమంటున్నామంటే లెన్సెస్ అంటూ ఉంటాం, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అనుకున్నాం. ఇట్లా ఉంది ఏదో ఒక గ్లాస్, ఇట్లా దీని ఇలా బెండ్ చేసుకున్నాం, ఇట్లా బెండ్ చేసుకున్నాం. ఇంకొక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఇది అనుకున్నాం, అది కూడా ఒక గ్లాస్ మెటీరియల్, ఓకేనా. అలా ఉంది ఒక ప్లేన్గా, దాన్ని ఇలా బౌండ్ చేసుకుంటే దాన్ని ఇలా యాడ్ చేసి ఇలా ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ బౌండ్ చేసి టూ సర్ఫేసెస్గా ఫామ్ చేసాము, ఓకేనా. టూ సర్ఫేసెస్, ఇదొక సర్ఫేస్, ఇదొక సర్ఫేస్, టూ సర్ఫేసెస్గా ఫామ్ చేసాం కాబట్టి దీని ఏమంటారంటే లెన్స్ అంటారు. వాటిని ఏమంటారు, లెన్స్, అండర్స్టాండ్. అదేవిధంగా ఇప్పుడు ఇదే ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ని ఇలా ఒకదాన్ని ఇలా మౌల్డ్ చేసాం, దీన్ని కానీ ఇలా మౌల్డ్ చేసి రివర్స్లో ఇలా ఇచ్చేసాం, కనెక్ట్ చేస్తే ఇది కానీ ఒక లెన్స్ అవుతుంది, ఓకేనా. లెన్స్ అంటే ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్నే ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, సో బౌండ్ చేసుకుంటున్నాం, మౌల్డ్ చేసాం ఒక షేప్లో, ఆ షేప్స్నే లెన్సెస్ అంటూ ఉంటాము, అండర్స్టాండ్. కాబట్టి లెన్స్ ఎలా ఫామ్ అవుతుంది, ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్, ఓకే, ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ bounded by two surfaces of which one or both the surfaces are spherical. So it is called as a lens అని చెప్పాలి, లెన్స్ అంటారు, ఓకేనా. ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ బౌండ్ అవ్వాలి, టూ సర్ఫేసెస్గా బౌండ్ అవ్వాలి. ఆ టూ సర్ఫేస్లో ఒకటి లేదా రెండు ఎలా ఉండాలి, స్పెరికల్స్గా ఉండాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేద్దాం మనం, ఓకేనా. సో ఇందాక నేను డ్రా చేశాను కదా, ఇది లెన్స్ అనేసి టూ సర్ఫేసెస్గా ఫామ్ అయింది. ఈ టూ సర్ఫేసెస్లో ఇప్పుడు ఇది అనుకోండి, ఈ సర్ఫేస్ తీసుకుంటే దీని ఇలా డాటర్ లైన్స్ నేను కవర్ చేశాను అనుకో, ఓకే. డాటర్ లైన్స్ ఇలా కవర్ చేశాను, ఇదొక స్పియర్ అయిందా, ఓకేనా. స్పియర్ కదా, ఇదొక స్పియర్. ఇప్పుడు ఈ సర్ఫేస్ని నేను ఇలా డాటర్ లైన్స్తో ఇలా దీన్ని కవర్ చేశాను అనుకో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్పియర్, ఓకేనా. సో లేదా ఇన్ కేస్ ఒక సర్ఫేస్ అనేది ప్లేన్ గానే ఉంది,
ఇంకొక సర్ఫేస్ ఎలా ఉంది, కర్వ్ లాగా ఉంది, కర్వ్డ్గా ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఇలా కవర్ చేశాను అనుకోండి, ఇది కానీ ఏమైంది, ఒక స్పియర్ లాగా ఫామ్ చేసిందా, అండర్స్టాండ్, ఒక స్పియర్. కానీ ఈ ప్లేన్ గా ఉంది కదా, ఈ ప్లేన్ మనం స్పియర్ లాగా ఫామ్ చేయలేము, ఎందుకంటే ఇది ప్లేన్ సర్ఫేస్ అయింది. అది బౌండ్ అలా కర్వ్ లాగా ఉంటే దాన్ని కవర్ చేయొచ్చు. ఇది ప్లేన్ సర్ఫేస్ ని మనం కర్వ్ చేయలేము. ఓకేనా? సో ఇది కర్వ్ గా ఉంది ఈ సర్ఫేస్, దీన్ని ఇలా కవర్ చేస్తే ఇట్ కెన్ ఫార్మ్ ఏ వన్ ఆఫ్ ద స్పియర్. అదే దీని మీనింగ్. ఓకే, ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ బౌండెడ్ బై టూ సర్ఫేసెస్ ఆఫ్ విచ్ వన్ ఆర్ బోత్, లేదా ఒక సర్ఫేస్ అయినా స్పెరికల్ అవ్వచ్చు, లేదా టూ సర్ఫేసెస్ ఏమవ్వచ్చు, స్పెరికల్ అవ్వచ్చు. అలా ఉండే వాటిని ఏమంటామంటే లెన్సెస్ అంటూ ఉంటాము. ఓకేనా, లెన్సెస్. సో అదే విధంగా ఇంకొక టైప్ తీసుకున్నాం అనుకో, ఇలా ఉంది లెన్స్ ఇప్పుడు. ఓకే, లెన్స్ ఇలా ఉంది. సో ఇప్పుడు ఇదొక కర్వ్ కదా, ఇదొక సర్ఫేస్, దీన్ని ఇలా కవర్ చేశాను, ఇట్ బికమ్స్. సో ఇదొక సర్ఫేస్, సో దీన్ని ఇలా కవర్ చేశారు అనుకోండి, ఇదొక స్పియర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు టూ సర్ఫేసెస్ ఏమైనాయి, ఒక స్పెరికల్ గా ఫామ్ అయినాయా. సో ఇలా ఫామ్ అయ్యే వాటిని ఏమంటామంటే లెన్సెస్ అంటూ ఉంటాం. ఓకే, సి మనం మిర్రర్లో చదివేటప్పుడు మనకి ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్, రైట్, ఒక ఫోకల్ పాయింట్, ఒక రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఒక ఫోకల్ లెంత్, ఇవే ఉన్నాయి, రైట్, అండర్స్టాండ్. ఇప్పుడు లెన్సెస్ లో చదివేటప్పుడు ఇవన్నీ మనకి రెండు వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెన్స్ అనుకోండి, నేను వీటి పేర్లు చెప్తాను ఇప్పుడే. సో వీటి పేర్లు చెప్తాను ఇదేదనేసి. ఇప్పుడు ఈ లెన్స్ అనుకోండి, ఈ లెన్స్ ఈ సర్ఫేస్ తీసుకుంటే ఇది కదా ఒక స్పియర్, ఈ స్పియర్ ఒక సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్ ఏమన్నాము, సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి అంటాం. ఓకేనా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి అంటే ఈ సర్ఫేస్ ఒక స్పియర్, దానికి ఒక సెంటర్, అది సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. నెక్స్ట్ ఈ సర్ఫేస్ ఉంది, ఈ సర్ఫేస్ కి ఇదొక స్పియర్, దీనికి ఒక సెంటర్, ఈ సెంటర్ ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2 అంటాం. ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2. ఇప్పుడు ఇది లెన్స్, ఈ లెన్స్ కి సెంటర్ ని అంటే సెంటర్ ఆఫ్ ద లెన్స్ ఏమంటామంటే ఆప్టిక్ సెంటర్ లేదా పోల్ అంటాం. ఆప్టిక్ సెంటర్ ఆర్ పోల్, అండర్స్టాండ్. అంటే ఈ లెన్స్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2 రెండు ఉన్నాయి. ఇప్పుడు సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది అంటే పోల్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్య డిస్టెన్స్ ఏమన్నాము, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నామా. ఓకే, రేడియస్ ఆఫ్ కర్వేచర్. మరి ఇటు సైడ్ కానీ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది కదా, పోల్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్య డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. అంటే ఇది R1 అనుకుంటే ఇది R1 R2. సో ఇప్పుడు పోల్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మిడిల్ ఏ పాయింట్ ఉంటుంది, ఫోకల్ పాయింట్ ఉంటుంది. ఏం పాయింట్ అది, ఫోకల్ పాయింట్. సో ఫోకల్ పాయింట్ కాబట్టి పోల్ కి ఫోకల్ పాయింట్ మధ్య డిస్టెన్స్ ని ఫోకల్ లెంత్ అన్నాం. ఫోకల్ లెంత్. ఇక్కడ కానీ పోల్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మిడిల్ ఏమి ఉండాలి, ఫోకల్ పాయింట్ ఉంటుంది కదా F2. సో పోల్ కి ఫోకల్ పాయింట్ మధ్య డిస్టెన్స్ ని ఫోకల్ లెంత్ F2 అంటాం. ఓకేనా, F2. ఇప్పుడు ఈ లైన్స్ అన్నిటిని డ్రా చేసే లైన్ ఏమంటాము, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఓకే, ఈ లైన్ ఏమంటున్నారు, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ 1, సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2, ఫోకల్ పాయింట్ F1, ఫోకల్ పాయింట్ F2, పోల్ లేదా ఆప్టిక్ సెంటర్. ఇన్ కేస్ ఈ లెన్స్ తీసుకున్నాం అనుకో, దీనికి కానీ ఈ సర్ఫేస్ కి ఇది స్పియర్, దీనికి ఒక సెంటర్ ఉంటుంది కాబట్టి ఆ సెంటర్ C1, ఆ సెంటర్ ని C1. ఇప్పుడు ఈ సర్ఫేస్ కి ఇది స్పియర్, దీనికి ఒక సెంటర్ C2. ఓకే, C2. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ద లెన్స్ ఇస్ కాల్డ్ ఆప్టిక్ సెంటర్ ఆర్ పోల్. ఆప్టిక్ సెంటర్ ఆర్ పోల్. Okay, so a line which is drawn to join these points is called principal axis, right, principal axis. So the distance between pole and center of curvature is called radius of curvature R1. Okay, the distance between pole and C2 is called radius of curvature R2.
right, R2. Next, here the middle point of P and C1 is the focal point F1. Here focal point F2. The distance between focal point and pole is called focal length. Here also the distance between pole and focal point is called focal length F2. Okay na? Two center of curvatures, two focal points ఇలా ఇవన్నీ ఉన్నాయి. అండర్స్టాండ్, రైట్? సో దిస్ ఇలా ఏమవుతుంది, ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అనేది ఈ విధంగా బౌండ్ అయితే దాన్ని లెన్స్ అని చెప్తూ ఉన్నాము. అండర్స్టాండ్? సో ఈ లెన్స్ అంటాం కదా, అంటే ఆ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఎలా బౌండ్ అయి ఉండాలి, ఎట్లా కదా బౌండ్ అయి ఉండాలి. ఓకేనా? ఇలా బల్జ్ అయ్యింది, ఆ సైడ్ ఈ సైడ్ ఉబ్బుగా ఇలా ఉబ్బెత్తుగా వచ్చింది, బల్జ్ అయ్యింది. కాబట్టి ఇలా ఉండే లెన్స్ ఏమంటారంటే బైకాన్వెక్స్ లెన్స్ అంటారు. ఓకే, బైకాన్వెక్స్ లెన్స్. ఇలా ఉబ్బుగా ఉంది, ఉబ్బెత్తుగా, బల్జింగ్ అవుట్వర్డ్స్ అంటారు. సో బైకాన్వెక్స్ లెన్స్, రైట్. ఇక్కడ సర్ఫేసెస్ ఏమైనాయి, లోపలికి ఎన్వర్డ్ అయినాయి, ఎలా అయినాయి, రైట్? అండర్స్టాండ్? ఇక్కడేమో ఇలా ఉబ్బింది, ఇక్కడ లోపలికి వంగున్నాయి, కర్వ్డ్ ఎన్వర్డ్స్ అయింది. సో దిస్ టైప్ ఆఫ్ లెన్స్ ఇస్ కాల్డ్ బైకాన్కేవ్ లెన్స్. ఓకే, బైకాన్కేవ్ లెన్స్ అంటాం. A lens may have two surfaces bulging outwards is called biconvex lens. Okay, a lens, it has also two surfaces but curved inwards, that is known as a biconcave lens. Understand? In the convex lens, it is thick at middle, thin at edges. Okay na? Middle lo thick ga unda, edges ki velle kodiki thin అయిపోతారు. So it is thick at middle, it is thin at edges. But here reverse, thin at middle, thick at edges. Understand? Thick at edges, right? ఇంకా వీటి డిఫరెన్సెస్ ఇంకా చూసుకుంటూ వెళ్దాము, రైట్? ఓకే, ఫస్ట్ వీటి డిఫరెన్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ కీ పాయింట్ నోట్ చేసుకోండి. కాన్వెక్స్ లెన్స్, ఓకే, కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. ఓకే, కాన్కేవ్ లెన్స్. దిస్ ఇస్ ద డిఫరెన్సెస్. ఫస్ట్ వన్ ఏం చెప్పాను ఇందాక, కాన్వెక్స్ లెన్స్ అన్న బై కాన్వెక్స్ లెన్స్ అన్న రెండు ఒకటే. ఓకేనా? ఇక్కడ బై రాయలేదు అనుకోబడతాయి, రెండు ఒకటే. సో కాన్వెక్స్ లెన్స్, ఏ లెన్స్ మే హ్యావ్ టూ సర్ఫేసెస్. ఓకే, సర్ఫేసెస్ bulged okay, bulged outwards is called convex lens. Convex lens, a lens may have two surfaces bulged outwards. Next, here a lens may have two surfaces curved inwards. Okay, curved inwards. Next, second one. So convex lens kada, it is thick at middle. Okay, thin at edges. Here it is thin at middle, thick at edges. Okay, thick at edges, right? Next, third one, structure project. Structure ఇందాక రాసింది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో దిస్ ఇస్ ద కాన్వెక్స్ లెన్స్. దీనికి సింబల్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఎలా ఉంటుందంటే, సో దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. ఒక లైన్ వేసి బోత్ సైడ్స్ యారో మార్క్ పెట్టామనుకోండి,
సింబల్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ ఇక్కడ ఇది కాన్కేవ్ లెన్స్ కి స్ట్రక్చర్. ఓకే, కాన్కేవ్ లెన్స్ కి స్ట్రక్చర్ ఇది. మరి దీనికి సింబల్ ఇలా లైన్ వేసి ఇలా పెడితే దాన్ని సింబల్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ అంటారు. దట్ ఈస్ ద కాన్కేవ్ లెన్స్, రైట్. నెక్స్ట్ it is also called converging lens, also called converging lens. Here it is also called diverging lens. Okay, diverging lens, it is also called diverging lens. Are you understand? Right. So how it is converging? Let's draw a ray diagram. Here it is the lens. Okay, lens, principal axis, optic center. Here f1, it is c1. Here it is f2, it is c2. ఇక్కడ లెన్సెస్ లో రాసేటప్పుడు దీన్ని ఇది f1 ఇది c1 అనే బదులు 2f1 గా రాసుకుంటాం. ఇక్కడ f2 2f2 గా రాసుకుంటాం. ఓకేనా, c1 రాయొచ్చు కానీ ఇక్కడ మోస్ట్లీ 2f1 2f2 గా రాసుకుంటాం. f1 2f1. ఎందుకు 2f అంటున్నాము? పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్య డిస్టెన్స్ ఏమంటాం? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫార్ములా 2f, కాబట్టి అందుకని 2f అంటాం. f1 2f1, f2 2f2 లేదా f1 2f1 గా రాసుకో, f2 2f2 ఎలాగైనా మీన్స్ అట్లా రాసుకో. సో ఇప్పుడు ఈ లెన్స్ పైకి ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా లైట్ రేస్ ఇన్సిడెంట్ అయినాయి అంటారు. ఇక్కడికి ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా లెన్స్ పైన లైట్ రేస్ ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమవ్వాలి? రిఫ్రాక్షన్ జరగాలి. రిఫ్రాక్షన్ జరిగితే అవి ఎలా పోవాలి? ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే ఆర్ పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్. ఇక్కడ ఈ లైట్ రే ఎలా వెళ్తుంది? పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్. ఓకేనా, అంటే లైట్ రేస్ ఇక్కడ డైరెక్ట్ గా కన్వర్జ్ అయ్యిందా? మీట్ అయింది. కాబట్టి దిస్ లెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ కన్వర్జింగ్ లెన్స్. Okay, that lens is also called converging lens. Next, here again we have to draw here one more. Okay, ఇది కూడా సెపరేట్ ఒక పాయింట్ అనుకోండి. ఓకే, ఇక్కడ కాన్వెక్స్ లెన్స్, సారీ ఇదేంటి కాన్కేవ్ లెన్స్, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్ f1 2f1, here f2 2f2. Okay, light rays are passing parallel to the principal axis, incident on the lens. After refraction they will not intersect at the focal point, they will be diverged. Okay na, so diverge అంటే ఏంది? అవి మీట్ కాకుండా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ లైట్ ఇలా వెళ్ళిపోతుంది, ఈ లైట్ ఇలా వెళ్ళింది. ఓకేనా, సో ఇప్పుడు వీటిని బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేసామనుకో, అవి దేని ద్వారా ఎక్కడ మీట్ అవుతున్నాయి? అది ఫోకల్ పాయింట్ దగ్గర మీట్ అవుతూ ఉన్నాయి. అంటే ఇవి డైరెక్ట్ గా మీట్ కాలేదు, ఎక్స్టెండ్ చేస్తే మీట్ అవుతున్నాయి. ఇవి డైరెక్ట్ గా మీట్ అవుతున్నాయి. కాబట్టి సో దీస్ ఆర్ ద కన్వర్జింగ్ లెన్స్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎ డైవర్జింగ్ లెన్స్ అంటూ ఉంటాం. అండర్స్టాండ్? ఇది నెక్స్ట్ ఇంకొక డిఫరెన్స్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇంకొక డిఫరెన్స్ చూద్దాం. అది ఓకే, సిక్స్త్ వన్ ఇంకొక డిఫరెన్స్. ఓకే, ఇంకొక డిఫరెన్స్ ఏముంటుందంటే, సో ఈ కాన్వెక్స్ లెన్స్ ఇట్ కెన్ ఫార్మ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అండ్ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజెస్. Okay, virtual and erected images, real and inverted and virtual and erected images. Next, okay, ఇక్కడ కాన్కేవ్ లెన్స్
it always forms virtual and erected image. It does not form real and inverted image. Okay, next, it can form diminished image. Diminished అంటే మీకు తెలుసు, diminished అంటే స్మాల్ సైజ్, diminished image, magnified image, and also పాయింట్ సైజ్డ్ ఇమేజ్ కూడా ఫామ్ చేస్తుంది. ఓకే, పాయింట్ సైజ్డ్ ఇమేజ్. ఓకే, పాయింట్ సైజ్డ్ ఇమేజ్, ఇట్ కెన్ ఆల్సో ఫార్మ్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్. నెక్స్ట్, సో హియర్, ఓకే, it always forms diminished image only. ఎప్పుడు కానీ diminished image నే ఫామ్ చేస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ convex lens and concave lenses. Next class we will discuss about behavior of light rays in these two lenses పైన లైట్ పడితే ఎలా బిహేవ్ అవుతుందో we will discuss it next class.